అది ఏంటంటే ఇదివరకు అయితే గనక పెద్దోళ్ళు తీసేసుకున్నాక వీళ్ళకి మిగిలిన దాంట్లో వాటా, అట్లా కాకుండా ఇప్పుడు అట్లా రావట్లే వెనక్కి, అడగలేరు కాబట్టి వీళ్ళ వాటా వీళ్ళు తీసేసుకుంటున్నారు ఫైల్ ఎదురుగుండా పెట్టాలంటే. అక్కడ తీసుకుంటేనే కదా ఇక్కడ తీసుకునేది. అవును. అక్కడ తీసుకోవట్లేదు అని చెప్తే గనక అబ్బో అసలు అద్భుతం, వెంటనే అప్పుడే తీసవతలు పడేయాలి కదా. అవును. బేసిక్గా ఏంటంటే మొత్తం చంద్రబాబు గారు కరెక్టు, మంత్రులు కరెక్టే, ఓన్లీ కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తప్పుడోళ్ళు. రేపు పొద్దున 2029 తర్వాత వార్తలు రాయడం కోసం ఇప్పటికే ప్రిపేర్ చేస్తున్నారనమాట. రేపు అప్పుడు ఒకవేళ కనుక తెలుగుదేశం ఓడింది అనుకోండి, ఇదిగో మేము అప్పటి నుంచి చెప్తానే వచ్చాం, చంద్రబాబు గారే పట్టించుకోలేదు, పోనీ బతకనీలే అన్నారు, ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనమే ఇవాళ ఆయన పాలిటి శాపమైంది, దొరికినట్టు దోచేసుకున్నారు నాయకులందరూ మంత్రులందరూ, ఓఎస్డీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తినేశారు, ఆయన అయితే అసలు 10 పైసలు తిననివ్వడు, అట్లాంటి మనిషిని కూడా పాపం ఇట్లా చేశారు అని కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వీళ్ళని తిట్టుకోవాలి, బాబు గారు కరెక్ట్గా ఆయన చేశారని అనుకోవాలి. అది దానికి అనుగుణంగా నడుస్తుంది. ఇంకో కోణం కూడా సార్, త్వరలో ఏమన్నా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏమన్నా ఉంటుందా? దానికి ఇప్పటి నుంచి ఒక స్కెచ్ గీస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణలు దేవాలయాలకు సంబంధించిన భూములు అంటే దేవాదాయ శాఖ ఎత్త పెడుతున్నారా, అన్నదాతలకు వెళ్ళే డబ్బులు కూడా మింగేస్తున్నారు అంటే వ్యవసాయ శాఖ ఎత్త పెడుతున్నారా, ఇలా కొన్ని అంటే ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చినాయి హాస్టల్లో అంటే సంక్షేమ శాఖ. ఈ